హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవి మేమైతే మా బాబు నామకరణం కోసం శివాలయం వచ్చామండి. ఫస్ట్ మేమైతే గణపతి పూజ చేసాము. గణపతి పూజ చాలా నిర్విఘ్నంగా జరిగింది. దాని తర్వాత వచ్చేసి నవగ్రహ శాంతి పూజ చేయించామండి. ఎందుకు అంటే గ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పేసి నవగ్రహ శాంతి పూజ అనేది చేసామన్నమాట. దీనికోసం నవధాన్యాలు అనేటివి తీసుకున్నాం మేము. ఆ రోజు ఫుల్ రెయినీగా ఉంది. సో పూజ జరిగే టయానికి అయితే తగ్గిపోయిందన్నమాట. తర్వాత వచ్చేసి శివాభిషేకం చేయించామన్నమాట. శివాభిషేకం అంటే ఎలాంటి దోషాలు ఏమున్నా కూడా శివాభిషేకం చేస్తే అన్నీ తొలగిపోతాయి అని అనేసి బాబుకు చాలా బాగుంటుందని చెప్పేశారు పూజారి గారు. దానికోసం అనేసి ఇలా చేసామండి మేము. శివాభిషేకం చాలా నిర్విఘ్నంగా జరిగింది. తర్వాత వచ్చేసి మేము పూజ అయిపోయిన తర్వాత నామకరణం అనేది చేపించామన్నమాట. నామకరణం జరిగిన తర్వాత మేము శివాలయంలో ఒక 1 అవర్ స్పెండ్ చేసాము. ఎందుకంటే గుళ్ళో చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో మేము వెళ్ళిన శివాలయం దగ్గర అయితే ఇక్కడ 108 శివలింగాలు అనేటివి ప్రతిష్ఠించారన్నమాట. ఇక్కడ ఇంకా చాలా ప్రశాంతంగా ఉందండి. మనం శివాభిషేకం అయిపోయిన తర్వాత మేము ఈ శివలింగాన్ని ఇలా అలంకరించామన్నమాట. సో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తర్వాత మేము వచ్చేసి కొన్ని ఫొటోస్ కూడా తీసామండి. ఇక్కడ శివాలయం చూడండి ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందో. ఇక్కడ ఏవి లేదు, చాలా బాగుంటుందండి. సో తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి అండి. అక్కడ అది విగ్రహం వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహము. తర్వాత పక్కన ఇంకొక శివలింగం ఉంది. తర్వాత అక్కడ చిన్న చిన్న టెంపుల్స్ అనేటివి ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకా స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ నాగులు కూడా ఉన్నాయండి. నాగుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా దోషాలు ఉండి పెళ్లి కాని వాళ్ళు ఉంటే దాని చుట్టూ 9 రోజులు అలా తిరిగినారంటే వాళ్ళకు కూడా కొంచెం మంచిగా జరుగుతుందని చెప్పేశారు పూజారి. ఇది మొత్తం శివాలయం అండి. శివాలయం చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగా ఉంది కూడా. ఇక్కడ ఏ క్రౌడ్ అనేది ఏది ఉండదు. మా దగ్గరలో ఉండే శివాలయం అయితే ఇదండి. సో మేము అందుకోసం అనేసి ఇక్కడ ఉండే శివాలయానికి వెళ్ళాము. పూజ కూడా చాలా బాగా జరిగిందండి. పూజ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇలా చుట్టూ తిరిగి చూస్తూ ఉన్నాము. వర్షం అయితే తగ్గింది చూడండి. బాగా వర్షం పడి ఎంత తడిగా ఉండింది. ఇవేనండి నాగుల విగ్రహాలు. ఇవి వచ్చేసి వీటి చుట్టూ కూడా పిల్లలు లేని వాళ్ళు కానీ ఏదన్నా తిరిగారు అంటే మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇవి సుబ్రహ్మణ్య స్వామి స్వరూపం అన్నమాట. ఇది వచ్చేసి ఫైనల్ గర్భగుడి అన్నమాట. శివాలయంలో గర్భగుడిలో శివుడిని ఇలా అలంకరించున్నారన్నమాట. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో, సైలెంట్గా ఉంటుంది మనకి. ఇది వచ్చేసి వినాయకుడి విగ్రహం అండి. గర్భగుడి లోపలే ఉంది. ఫస్ట్ వినాయకుడి విగ్రహం, దాని తర్వాత శివలింగం అనేది, తర్వాత పక్కన అమ్మవారు కూడా ఉంది. ఇది బిల్వ చెట్టు అండి. అంటే మారేడు చెట్టు అన్నమాట. బిల్వ పత్రాలు అనేటివి శివుడికి చాలా ఇష్టమైనటివి. దీనికైతే కాయలు కూడా కాసి ఉన్నాయండి. మేమైతే గుడి మొత్తం తిరిగి ఇలా అన్నీ చూసి ఫొటోస్ తీసాము. పిల్లలు కూడా చాలా బాగున్నారు. అక్కడ ఏడవకుండా ఏం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మా వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.